హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొక సూపర్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా రియోదండి. మా రియో చిన్నప్పటి వ్లాగ్ మాట ఇది. మా రియోని మేము 40 days అప్పుడు తీసుకొచ్చుకున్నామండి మా ఇంటికి. రియోని మేము పెట్ హౌస్ నుంచి కొనుక్కున్నామండి 25,000 పెట్టి. ఇది రియో వచ్చేసి మేల్ అండి, మేల్ పప్పి మాట. సిజ్జు పప్పి బ్రాండ్ వచ్చేసి సిజ్జు అండి. సిజ్జు పప్పి మాట మేల్. చూడండి ఎంత క్యూట్ ఉందో కదా. చిన్నప్పుడు చిన్న బేబీ ఎప్పుడు తెచ్చుకున్నామండి దాన్ని 40 days అప్పుడు. తెచ్చుకున్నప్పుడు వాళ్ళు బాత్ అది చేయించొద్దని చెప్పారు. ఒక 1-2 months వరకు. చిన్నపిల్ల కదా వద్దు అన్నారు. సో తర్వాత అయితే మేము 2 months తర్వాత అయితే దానికి ఇలా బాత్ అయితే బయట చేయించామండి. ఫస్ట్ కదా అని చాలా రోజులు అది చేయలేదు కదా, ఫస్ట్ టైం బయట చేయించాం. బయట అయితే బాగా చేస్తారు కదా అని చెప్పి బాతింగ్, హెయిర్ కట్, అంటే ఇంకా ఇయర్ క్లీన్ చేస్తారు. ఇంకా గోర్లు అవి కూడా ఉంటాయి కదా, అవి కూడా క్లీన్ చేస్తారు. మంచిగా ట్రిమ్మింగ్ అవన్నీ చేసి మనకి ఇస్తారండి రియోని. దానికి 1500 ఛార్జ్ చేస్తారు. ఇది మేము హైదరాబాద్లోనే ఉన్నప్పుడు చేయించాము. సో 1500 తీసుకున్నారండి మాకు. మొత్తం అన్ని చేయడానికి 1500 అండి ప్యాకేజ్ మొత్తం. అది మొత్తం శుభ్రంగా నీట్గా చేసి ఇస్తారు. అని చూడండి, లాస్ట్లో చూపిస్తారు మీకు రియో అని ఇలా ఉన్నది కదా, ఎలా అయింది ఏంటి అనేది కూడా. సో చూడండి, నాకు ఎంత ఇష్టమో రియో అయితే. చిన్నప్పుడు ఎంత క్యూట్ ఉందో కదా. చూడండి, ఫుల్ అలా చేస్తుంది. అసలు చేయించుకోవట్లేదు, పారిపోతుంది అక్కడ బాగా చేపిస్తుంటే అతను. చూడండి, షాంపూ పెట్టేసి కాసేపు వదిలేస్తారు. వదిలేసి తర్వాత ఫుల్గా రుద్దేసి ఇంకా స్నానం అయితే చేపిస్తారు. చూడండి, దాక్కుంటుంది. ఇక్కడ నేను ఉన్నానని నా పక్కకు వచ్చేస్తుందన్నమాట రియో. బయట చాలా బాగా చేస్తారండి, రీజనబుల్ అనిపిస్తుంది. 1500 అంటే నాకు. అంటే ఇది మేము హైదరాబాద్లో ఉప్పల్లో ఉంటుందండి, బోడుప్పల్ దగ్గర ఉంటుంది. జున్ను పెట్ హౌస్ అని చెప్పి ఉంటుందండి. ఎవరికైనా కావాలంటే వెళ్ళి అక్కడ చేయించండి. రీజనబుల్ రేట్స్ ఉంటాయి. వ్యాక్సిన్ అవన్నీ కూడా వేస్తారు. పెట్కి సంబంధించి ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. చూడండి, బాత్ అయితే అయిపోయింది. బాత్ అయిపోయి శుభ్రంగా తుడిచేస్తున్నారు. చూడండి, ఫుల్ ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోతుంది. అసలు అల్లరే అల్లరి, ఫుల్ అల్లరి చేస్తుందండి రియో అయితే. చిన్నప్పటి నుంచి చాలా అలా చేసేది. నేను ఇప్పటికీ అలా అయితే ఏం తగ్గలేదు, ఇంకా అంతే అలా చేస్తుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది. ఇంతకుముందు చిన్నపిల్ల కాబట్టి టింగ్ టింగ్ అని దూకేది. ఇప్పుడైతే ఇంకా అన్నీ ఎక్కేస్తుంది. సోఫాలు ఎక్కేస్తుంది, బెడ్ ఎక్కేస్తుంది, అన్నీ ఎక్కేస్తుంది. చూడండి, అసలు తుడిపించుకోవట్లేదు. మేము ఇలాగా 3 monthsకి అలా బయట బాగా చేపించి హెయిర్ కట్ అది చేపించేస్తామండి. ఫుల్ జీరో ట్రిమ్మింగ్ చేపిస్తాము. ఎందుకంటే హెయిర్ చాలా ఎక్కువ పెరిగిపోద్ది రియోకి. సో ఇక్కడైతే చిన్నపిల్ల కదా అని హెయిర్ కట్ వద్దని చెప్పారు. చిన్నప్పుడు చేయించకూడదంట. ఒక 3 months కదా వద్దు అని అన్నారు. సో మేమైతే ఒక 6-7 months తర్వాత జీరో కట్ అయితే చేయించామండి, సమ్మర్ వచ్చిందని చెప్పి. సో మేము దీన్ని అయితే March 9th తెచ్చుకున్నామండి మా ఇంటికి. చూడండి, ఇక్కడ అల్లరి చేస్తుందని చెప్పి దీన్ని కట్టేసి దానికి ఇంకా హెయిర్ అది కట్ చేస్తుంది అనమాట. కొంచెం ప్రైవేట్ పార్ట్స్ దగ్గర అవన్నీ హెయిర్ అవి కట్ చేస్తున్నారు. కాళ్ళకి అవన్నీ ఉంటుంది కదా హెయిర్, అవన్నీ కట్ చేస్తున్నారు అనమాట రియోకి. అసలు చేయించుకోవట్లేదు, అటు ఇటు కదులుతూనే ఉంది. చూడండి అసలు ఎలా దూకుతుందో చూసారా. అసలు అటు ఇటు గంతులు వేస్తూనే ఉంది మరియు. మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా, ఇప్పుడైతే పూణేలో ఉంటున్నాం కానీ పూణేలో ఏం చేయించట్లేదండి. హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా, అంటే మేము 3 monthsకి అలా వెళ్తామండి. హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా మేము కట్ చేపిస్తూనే ఉంటాము. జీరో కట్ చేపించేస్తాము, ఫుడ్ పెరుగుతుంది కదా అందుకు. ఇప్పుడు మళ్ళీ మేము వినాయక చవితి హైదరాబాద్ వెళ్తున్నామండి సెప్టెంబర్లో. సో అప్పుడు వచ్చేటప్పుడు ఇంకా దీనికి హెయిర్ కట్ అయితే చేపించేద్దాం అనుకుని. చాలా ఫుల్ పెరిగిపోయింది హెయిర్. నాకు ఎందుకో హెయిర్ ఉండే కానీ హెయిర్ లేకపోతే మంచిగా అనిపిస్తుంది, నీట్గా అనిపిస్తుంది. మన హెయిర్ ఉంటే పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది. అసలు దువ్వించుకోదండి దువ్వుతుంటే. చూడండి, ఇక్కడ కూడా ఏం దువ్వించుకోవచ్చు చూడ, ఇలా లేచిపోతున్నారు, చేయబట్టేసుకుంది. అసలు ఫుల్ అన్నారండి, అరుస్తా ఉంటుంది ఊరికి. అసలు చేయించుకోదు. స్నానం చేయించుకుంటుందా అంటే స్నానం అంటే చాలు ఇంకా వెళ్ళి టీపాయ్ ఉంటుందండి, టీపాయ్లో దూరిపోయి కూర్చుంటుంది మరియు. అయితే లేకపోతే సోఫా కానీ దూరిపోద్ది, ఎంత పిలిచినా రాదు ఇంకా. చూడండి, ఇక్కడ హెయిర్ కళ్ళ దగ్గర అది కొంచెం హెయిర్ అది క్లీన్ చేస్తున్నారు అనమాట, హెయిర్ కట్ చేస్తున్నారు మా సిజర్తో. కొంచెం ట్రిమ్మింగ్ కూడా చేస్తున్నారు అనమాట ఫేస్ దగ్గర. అది కళ్ళు అది కనిపించాలి కదా నీట్గా అని ఇంకా ట్రిమ్మింగ్ అది కూడా చూసారా. చేసిన తర్వాత ఇలా ఉందండి, చాలా క్యూట్ కదా. మీకు రియో నచ్చితే లైక్ చేయండి, ఓకేనా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.